హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఫామ్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఈరోజు 68th డే మన ఫామ్కి మన చిక్స్ వచ్చి. ఈరోజు మన చిక్స్ క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో. చూసారా పుంజిది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఫాలో కొట్టి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి, మీకు గివ్ అవే ఇస్తా, ఫ్రీగా ఇస్తా. ఇలా నా దగ్గర చాలా ఉన్నాయి చూడండి. ఎంత స్పీడ్గా గ్రోత్ అవుతుంది చూస్తాను నాటుకోడి. ఇదంతా మన ఒకే ఒకటి మన ఎగ్జాంపుల్కి చెప్పాలంటే చూసారా అజోలా ఒకటి. దీనికి స్పీడ్ గ్రోత్, ప్రోటీన్ ఎక్కువ దాంట్లో ఉన్న. ఇది ఒంట్లో వెళ్ళిపోద్దంట. మీకు ఎవరైనా కావాలితే హాయ్ అండ్ మెసేజ్ పెట్టినప్పుడు మీకు తీసి ఇస్తా. మన కోల్ని ఆర్గానిక్ విధానంలో మనం పెంచడానికి ఇప్పుడు 2 months పూర్తయింది. అందుకని చెప్పి మనం ఏం చేసామంటే పక్కన 1 ఎకరం ల్యాండ్లో మన కోళ్ళు బయటకు వదలడానికి సిద్ధంగా ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న వర్క్లోని మొత్తం కంప్లీట్ అయిపోతే కోళ్ళు బయటకు వదలవచ్చు. ఇదిగోండి 1 ఎకర్ ల్యాండ్ మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను. ఇదిగో నా చిక్స్ క్వాలిటీ చూడండి. మొత్తం టోటల్లీ ఆర్గానిక్ విధానంలోనే పెరుగుతున్నాయి. న్యాచురల్గా తోటకూర, పాలకూర, చుక్కకూర ఇంతా మన మార్కెట్ నుంచి తెచ్చి ఇట్లా వేస్తున్నాం. క్యాబేజీ పూర్తిగా ముందు చెప్పాల్సింది అయితే అజోలా. ఇదిగోని ఫ్రెండ్స్, ఇది మనం ఏంటంటే మన కోళ్ళని ఎప్పుడూ ఒక దాంట్లో బంధించి కాదు, మన న్యాచురల్గా ఆర్గానిక్గా పెంచాలని చెప్పి మన ఉద్దేశం. ఇప్పుడు అందుకోసం నేను ఏం చేస్తానంటే పక్కన 1 ఎకర్ ల్యాండ్ తీసుకున్నా. ఈ 1 ఎకర్ ల్యాండ్లో మనం ఏం చేస్తామంటే ఇది మన మొత్తం 1 ఎకర్ రౌండ్ మెసేజ్ చేద్ది. దాంట్లో కోళ్ళు బయటకు వదిలితే అప్పుడు న్యాచురల్గా అంటే మన న్యాచురల్గా కింద ఏముండవు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇదేంటి తోటకూర, పాలకూర, చుక్కకూర, వడ్లు, మొక్కజొన్నలు, సజ్జలు, ఇవన్నీ ఒక 10 రకాల విత్తనాలు. ఇగోండి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇట్ల పేర్లుగా నాకు అంత ఐడియా లేదు. అన్నీ ఇక మనకి ప్రోటీన్ అన్నది ప్రతిదాన్ని మనం యూజ్ చేస్తాం మన ల్యాండ్లో. మొత్తం టోటల్లీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం దీనికి చూసారా ఎలా ఉంది ల్యాండ్, శుభ్రంగా క్లీన్గా మొత్తం వాటర్ పెట్టేస్తాం. ఎన్ని మొక్కలు వచ్చేస్తాయి కదా, ఆ మొక్కలు తింటాయి మన కోళ్ళు. న్యాచురల్గా ఆర్గానిక్గా అసలు ఎటువంటి కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఏం వాడకుండా కోడి తయారవుతుంది. చూసారా ఫామ్ ఇది. ఇట్లా మనకి చుట్టూరు మీకు తర్వాత వీడియోలో మొత్తం చూపిస్తాను.